ఈ రెసిపీ ట్రై చేయడం వెనక ఒక చిన్న కథ ఉంది. 2 మంత్స్ బ్యాక్ మన ఛానల్లో దాదాపు నాన్ వెజ్ కర్రీస్ ఆంధ్ర తెలంగాణ స్టైల్ అన్నీ ట్రై చేస్తాం కాబట్టి తమిళనాడు స్టైల్ కర్రీ ఒకటి ట్రై చేద్దామని ఎతికితే చికెన్ చుక్క అనే ఈ రెసిపీ దొరికింది. దీన్ని నేను ఒక 2 సార్లు, మా మమ్మీ ఒక 2 సార్లు ట్రై చేసాం. జెన్యున్గా ఒప్పుకోవాలి, మా మమ్మీ చేసింది చాలా టేస్టీగా వచ్చిందనమాట. మేము వంట చేసేటప్పుడు బుక్లో కొలతలతో సహా మొత్తం రాసుకొని చేస్తాం కాబట్టి వంట మా మమ్మీ చేసింది, రెసిపీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసేసి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిండా గరం మసాలా, 1 టీ స్పూన్ నిండా చికెన్ మసాలా వేసుకోండి. లైటింగ్ తేలిపోవడం వల్ల కలర్స్ అలా కనిపిస్తున్నాయి, నేను చెప్పింది ఫాలో అవ్వండి చాలు. 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే కొత్తిమీర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పొడి కూడా వేసేసుకోండి. దీంతోపాటు అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోండి. టీ స్పూన్ టేబుల్ స్పూన్ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పినట్టే కొలత పర్ఫెక్ట్గా వేయండి, అద్దరిపేలా వస్తుంది. చెప్పాను కదా, మేము వంట చేసేటప్పుడు బుక్లో టైమింగ్స్ కొలతలు అన్నీ రాసుకొని ఆ రెసిపీ సక్సెస్గా అయినవే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే ముందుగా ఇదంతా చికెన్కి పట్టించేసుకొని మీరు కూడా ఇలా రౌండ్ బౌల్, గుల్లగా ఉన్న బౌల్ తీసుకోండి. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేయాలంట. అలా ప్రెస్ చేసి దగ్గరగా చేసుకొని 20 నిమిషాల పాటు పక్కన వదిలేస్తే ముక్కలు బాగా ఊరి మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి. కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కొంచెం వేడయ్యాక ఈ చికెన్ మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా పక్కన, ఆ చికెన్ మొత్తం వేసేయండి. ఈ వేసిన చికెన్ని ఇలా కలుపుతూ 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 నిమిషాలు వదిలేయడం కాదు, ఇలా కలుపుతూనే ఉండాలి, కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇక్కడ స్టవ్ని మనం లో ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి. ఇక్కడ దాకా మీడియం చేసాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసి ఆ ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఇంకో 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ కలపడం ఒకటే మనకి ఎక్కువ పని ఉంటుంది, కానీ ఇంగ్రీడియంట్స్ అన్ని స్టార్టింగ్ వేసాం కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కలిపేసాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, దీన్ని మనం 100 ml వరకు వాటర్ వేసుకొని బాగా ఆ వాటర్ దీంతో కలిసేలా ఇంకో నిమిషం కలిపేసి అప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టాక ఏం చేయాలో చెప్తాను. అయితే ఒక విషయం చెప్తాను చూడండి, మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే 300 ml వరకు కూడా వేసుకోవచ్చు. మేము 300 ml వేసి ట్రై చేసాం, గ్రేవీ ఎక్కువ వచ్చింది, కానీ 100 ml వేస్తే టేస్ట్ ఎక్కువ వచ్చింది. సో మీకు ఎలా కావాలి అన్నది చూసుకొని ఇదైతే మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద టచ్ చేయకుండా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ బాగా బాయిల్ అయ్యి మనకి మంచిగా అప్పటికే వాసనలు అయితే వచ్చేయడం మొదలు పెడతాయి. అసలు ఆపుకోలేక ముక్క అయితే నేను తీసి తినేసాను కూడా ఒకటి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ పిండేసుకొని నిమ్మకాయని కూడా బాగా కలుపుకోవాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి, నిమ్మకాయ పిండకపోతే ఒక టేస్ట్ వచ్చింది, నిమ్మకాయ పిండితే వచ్చిన టేస్ట్ ఎందుకో చాలా వెరైటీగా టేస్టీగా ఉంది. సో నిమ్మకాయ కూడా పిండండి. అలాగే కరివేపాకు కూడా వేసేసి దీన్ని ఇంకో రౌండ్ ఇలా శుభ్రంగా కలిపేసుకొని, మీకు తెలుస్తుంది కదా కరివేపాకు కొంచెం కలర్ మారగానే అయిపోయినట్టే స్టవ్ ఆపేసి కూర దించి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చితే నచ్చకపోతే ఏదైనా సరే కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.